ఈ క్రీమ్ అనేది ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. మీ స్కిన్ ని ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ పింకిష్ కలర్ లో చాలా చక్కగా స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే విధంగా మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పింపుల్, పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. రింకల్స్ ని తగ్గించి మన స్కిన్ అనేది బ్రైట్ గా మార్చడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. పదండి ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ క్రీమ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బీట్రూట్ అయితే తీసుకోవాలండి. ఇలా బీట్రూట్ తీసేసుకున్నాక బీట్రూట్ మీద ఉన్న పీల్ అనేది రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు బీట్రూట్ మీద ఉన్న పీల్ అనేది తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇది చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే కనుక తురిమేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారా, ఇలా క్యూబ్స్ లాగైతే మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇదే విధంగా మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ వేసేసుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకుని తీసేసుకోవాలి. ఈ బీట్రూట్ అనేది మన స్కిన్ ని ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ గా చేస్తుంది. స్కిన్ పింకిష్ కలర్ మారడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమంది స్కిన్ చూస్తుంటే అబ్బా ఎంత రెడ్గా ఉందో, ఎంత గ్లోయింగ్ గా ఉందో స్కిన్ అనిపిస్తుంది కదండి. ఆ విధంగా మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుంది. ఈ బీట్రూట్ అనేది యూజ్ చేయడం వల్ల యాక్ని, పింపుల్ ని తగ్గిస్తుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది. రింకిల్స్ ని తగ్గిస్తుంది. అదే విధంగా మన స్కిన్ అనేది వైట్నింగ్ కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, ఈ విధంగా మిక్సీ అయితే వేసేసుకోవాలండి. మిక్సీ వేసేసుకున్నాక ఒక చిన్న బౌల్ కానీ లేదంటే ఇలాంటి గిన్నె అయితే తీసేసుకొని స్ట్రైన్ తీసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ తో అయినా వడకట్టేసుకోవచ్చు. చూస్తున్నారా, నేను ఒక స్ట్రైనర్ అయితే తీసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇలా మనం బీట్రూట్ జ్యూస్ అనేది సెపరేట్ చేసేసుకోవాలండి. ఎంత బాగా కనిపిస్తుంది కదండి, పింకిష్ గా అయితే. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అదే విధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ కూడా మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా చేస్తుంది, డీహైడ్రేట్ చేస్తుంది. అదే విధంగా మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పింపుల్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు కూడా మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను అండి. కార్న్ ఫ్లవర్ అనేది మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని తగ్గిస్తుంది. స్కిన్ మీద ఉన్న రింకిల్స్ ని తగ్గించడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అంటే ముడతలు వస్తుంటాయి కదా చాలా మందికి, అలాంటి వారు కూడా చాలా చక్కగా ఇది యూజ్ చేయొచ్చు. యాక్ని, పింపుల్ ని తగ్గిస్తుంది. స్కిన్ అనేది బ్రైట్ గా మారుస్తుంది. ఎక్సెస్ ఆయిల్ అనేది చాలా మందికి ఉంటుంది. అంటే యాక్ని, పింపుల్ ఉన్న వరకైతే ఎక్కువ ఆయిల్ అనేది వస్తుంటది ఫేస్ మీద. అలాంటి వారు కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత ఒక్కొక్క 2 to 5 మినిట్స్ వరకు మీరు గ్యాస్ మీద పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఈ విధంగా మీరు మిక్స్ చేసేసుకోవాలండి. జస్ట్ 2 మినిట్స్ లో మీకు ఇలా జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారా, ఈ విధంగా మీకు జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కదండి, అంత చక్కగా వస్తుందండి. ఇలా మీకు కన్సిస్టెన్సీ, జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వచ్చాక మీరు ఇది పక్కకు తీసేసుకోవాలండి. ఆ తర్వాత గ్యాస్ మీద మరొక గిన్నె పెట్టేసుకుని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే స్కిన్ కి కానీ, మన హెయిర్ కి కానీ, అలాగే మన హెల్త్ కి కూడా చాలా మంచిదండి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. ఇందులోని 1 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాయిల్ చేసేసుకోవాలండి. ఇది కూడా జస్ట్ ఒక 2 to 5 మినిట్స్ లో అయిపోతుంది. జెల్ అనేది మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా మనకి జెల్ అనేది వస్తుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది వస్తుంది. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. విటమిన్ ఈ, విటమిన్ B6 అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ కి చాలా మంచిది. అదే విధంగా మన హెయిర్ కి ఇంకా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ మంచిగా ఉంటుంది. అదే విధంగా మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంటుంది, యంగ్ గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని ఒకసారి బాయిల్ చేసేసుకొని ఈ విధంగా జెల్ కన్సిస్టెన్సీ అనేది వచ్చాక మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ తో ఇలాగా స్ట్రైన్ చేసేసుకుని జెల్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా మనం జెల్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఒక క్లాత్ తో అయినా వడకట్టేసుకోవచ్చు. చాలా చక్కగా మీకు జెల్ అనేది సెపరేట్ అయిపోతుంది. చల్లారనివ్వకూడదండి, కొంచెం చల్లారినా కూడా మీకు జెల్ అనేది సెపరేట్ అవ్వదు. అందుకని మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా, ఇలా మీరు మిక్స్ చేసే కొద్దీ కూడా మీకు కన్సిస్టెన్సీ అనేది లూజ్ గా ఉంటుంది. ఎంత లూజ్ గా
అయితే వచ్చింది కదా, మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదండి. మీరు ఇలా మిక్స్ చేయడం వద్దు, మాకు ఇంత టైం మిక్స్ చేయడం అవ్వదు అనుకుంటే ఒక చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవచ్చు అండి. అలా మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. అదే విధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గ్లీజరిన్ యూజ్ చేస్తున్నాను. గ్లీజరిన్ అనేది మన స్కిన్ కి అప్లై చేసే, అలాగే బాడీకి అప్లై చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్లు కూడా యూజ్ చేస్తారండి. అంటే అంత మంచిదండి గ్లీజరిన్ అనేది మన స్కిన్ కి. తప్పకుండా గ్లీజరిన్ అనేది యూజ్ చేయండి. మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది, స్కిన్ హెల్దీగా ఉంచుతుందండి. అదే విధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేశాను. ఆల్మండ్ ఆయిల్ అనేది ఆయిలీ స్కిన్ వాడైతే యూజ్ చేయకండి, డ్రై స్కిన్ వాడైతే తప్పకుండా యూజ్ చేయండి. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఎంత చక్కగా మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఒక చిన్న డబ్బాలో అయితే మీరు స్టోర్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక గాజు సీసాలో అయినా వేసుకోవచ్చు. ఒక చిన్న డబ్బాలో అయితే నేను స్టోర్ చేస్తున్నానండి. మనం అచ్చంగా బయటన కొన్న క్రీమ్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా అయితే కనిపిస్తుంది కదండి. కన్సిస్టెన్సీ కానివ్వండి, అలాగే స్ట్రక్చర్ కానివ్వండి, ఎంత చక్కగా అయితే వచ్చింది కదండి. మీకు ఇక్కడ హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కి అదే మనం అప్లై చేశాక ఎంత ఫ్రెష్ గా అయితే అనిపిస్తుందండి. స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అనిపిస్తుంది. అదే విధంగా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మనం యూజ్ చేసేది అన్ని కూడా అందరికి సూట్ కాదు కదండి. అందుకనే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.